అదో సముద్ర తీర గ్రామం. ఉదయాన్నే పడవ వేసుకుని వేటకు వెళ్ళడం, పట్టి తెచ్చిన చేపలను అమ్ముకోవడం ఇదే అక్కడి వారి దినచర్య. ఆ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్నేహితులు కలిసే వేటకు వెళ్ళేవారు. ఒకరోజు మొదటి యువకుడి వలలో పెద్ద మొత్తంలో చేపలు పడ్డాయి. వాటిని బయటకి తీస్తుండగా బంగారు రంగులో మెరిసిపోతున్న 3 చిన్న చేపలు కనిపించాయి. వాటిని తన స్నేహితులకు చూపించాడు. ఎంతో ముద్దుగా ఉన్న ఆ చేప పిల్లలను తలా ఒకటి తీసుకొని పెంచుకోవాలనుకొని ఇండ్లకు తీసుకెళ్లారు. మొదటి యువకుడు తన బుల్లి చేపను ఒక గ్లాజు సీసాలో, రెండోవాడు ఒక గుండ్రని గాజు సీసాలో, మూడోవాడు పెద్ద బిందెలో వేసి పెంచటం మొదలుపెట్టారు. వాటికి రోజు ఆహారం తెచ్చివేయటం, తింటున్నాయా పెరుగుతున్నాయా అని గమనించటం, ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ముగ్గురు తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుతుండగా చేపల ప్రస్తావన వచ్చింది. గాజు సీసాలో పెంచుతున్న యువకుడు తన చేప సీసాకు సరిపడా పెరిగిందన్నాడు. మరో పెద్ద పాత్రలోకి మార్చాలనుకుంటున్నట్లు చెప్పాడు. మూడోవాడు తన చేప కూడా బిందెకు సరిపడా పెరిగిందని తీసి తొట్టెలో వేస్తే ఇంకా పెరిగేలా ఉందన్నాడు. దీంతో మొదటి యువకుడు తన చేపపిల్ల గాజులోనే చిన్నగా ఉందని నిట్టూర్చాడు. చేపపిల్లలు తాము ఉన్న పాత్ర పరిణామానికి తగ్గట్లుగా మాత్రమే పెరుగుతున్నట్లు వాళ్ళు గమనించారు. మనస్తత్వ శాస్త్రంలో చెప్పే గోల్డ్ ఫిష్ కథ ఇది. దీన్నే ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ అని అంటారు. చేపలు వాటిని ఉంచిన ట్యాంకులను బట్టి పెరుగుతాయి. చిన్న ట్యాంకులోని చేప చిన్నగానే ఉండగా అదే నదిలోని చేప పెద్దగా పెరగటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని ఉద్యోగులకు అన్వయించి చెబుతుంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. నీటి తొట్టె చేప సైజును నియంత్రించినట్లు పనిచేసే వాతావరణము, ఎంచుకునే లక్ష్యము ఉద్యోగి ఎదుగుదలను ప్రభావితం చేస్తాయంటారు. లక్ష్యం చిన్నదైతే విజయము చిన్నదే. అదే లక్ష్యం పెద్దదైతే సాధించే విజయం పెద్దగానే ఉంటుంది అనేదే ఈ గోల్డ్ ఫిష్ కథ అంతరార్థం. వ్యక్తిగా, ఉద్యోగిగా ఎంత ఎత్తుకు ఎదగాలి, ఏం సాధించాలి, భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాలను నిర్ణయించేది అతడి ఆలోచనలే. వాటికి పరిమితులు విధించుకోకూడదు. ఎంత విశాలంగా ఆలోచిస్తే అంత గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. వాటిని సాకారం చేసుకోవడానికి అంత కృషి చెయ్యవచ్చు. అందుకే థింక్ బిగ్ అని పెద్దలు చెప్పేది. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకొని తిరుగుతాడో అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత చాలా పేరొందింది. మనిషి నిర్భయంగా ఉండటం, ధైర్యంగా జీవించటం గొప్ప మానసిక స్థితి. సాధారణంగా మనుషుల్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. ఆంజనేయుడు మహాబలశాలి. పిల్లలు భయపడుతుంటే పెద్దవాళ్ళు ఆంజనేయుణ్ణి తలుచుకోమంటారు. కానీ అంతటి శక్తిశాలి కూడా ఒక సందర్భంలో ఇంత పెద్ద సముద్రాన్ని నేను దాటగలనా, లంకను చేరుకొని సీతమ్మ జాడను కనిపెట్టగలనా, నా వల్ల కాదేమో అని భయపడ్డాడు. అప్పుడు జాంబవంతుడు మరికొంతమంది వానర వీరులు కలిసి ఆంజనేయుడికి ధైర్యం నూరిపోశారు. అతడి బలాన్ని అతడికి తెలియజెప్పి భయాన్ని పోగొట్టారు. నెపోలియన్ హెల్ అనే ఆంగ్ల రచయిత ప్రాథమికంగా మనిషికి 6 భయాలుంటాయంటారు. అవి దారిద్ర్యం, విమర్శ, అనారోగ్యం, ప్రేమరాహిత్యం, వృద్ధాప్యం, మృత్యువు. వీటిలో మృత్యు భయం అన్నింటికంటే ముందుంటుంది. మృత్యువు ఒక్కసారే చంపుతుంది, కానీ మృత్యు భయం మనిషిని అనుక్షణం చంపుతూనే ఉంటుంది. పరీక్షిత్తు మహారాజు కథ అందరికీ తెలిసిందే. ఎంతమంది కాపలాదారుల మధ్య దాక్కున్నా అతడికి తక్షకుడి రూపంలో మృత్యువు తప్పలేదు. ఏ జీవికైనా మృత్యువు అనివార్యం. యముడికి దాక్షిణ్యం ఉండదు.
మనుష్యులు ఏ స్థాయి వారైనా ఆ సమయం రావటానికి ముందే తమ తమ ధర్మాలను, కర్తవ్యాలను నిర్వర్తించుకొని సంసిద్ధులుగా ఉండాలి. తరువాతది దారిద్ర్య భయం. ఇది హేతుబద్ధమైన దృష్టిని, ఊహాశక్తిని, ఉత్సాహాన్ని నాశనం చేస్తుంది. అయితే స్వయం కృషిని నమ్మే వారిని పేదరికం భయపెట్టదు. లోకుల విమర్శ అంటే చాలా మందికి భయం. కానీ మన నిర్ణయాలు, పనులు మంచివైనప్పుడు లోకం గురించి భయపడనక్కర్లేదు. చిన్న వయస్సు నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరుచుకుంటే అనారోగ్య భయం దరిచేరదు. వయసు పైబడిన కొద్దీ పెరిగేది వృద్ధాప్య భయం. అందుకే ఆ వయస్సులో ఆధ్యాత్మిక బాట పట్టమని విజ్ఞులు చెబుతారు. తన అనుభవ జ్ఞానాన్ని నలుగురికి పంచటాన్ని వ్యాపకంగా మలుచుకోవటము మంచిదే. చివరికి ప్రేమరాహిత్యం. పరిస్థితులు ఒంటరిని చేసినా ఆ ఒంటరితనాన్ని అధిగమనించటం సంఘజీవి అయిన మనిషికి కష్టమేమీ కాదు. మంచితనంతో మనుషుల్ని గెలవవచ్చునని మహానుభావులెందరో ఆచరించి చూపించారు. మహాత్మా గాంధీ తరచూ సత్యవాదిగా, ఉదాంతంగా, భయరహితంగా జీవించు అనేవారు. మహాకవి ఠాగూర్ ప్రమాదాల నుంచి రక్షించమని భగవంతుణ్ణి వేడుకోను, ప్రమాదాలను ఎదుర్కొనేలా చెయ్యమని ప్రార్థిస్తాను, బాధలు లేకుండా చెయ్యమని అడగను, బాధలను జయించి నిర్భయ హృదయాన్ని ఇమ్మని వేడుకుంటాను అంటారు ఒక కవితలో. అయినా ఆ అంతర్యామి ముందు అంతర్ముఖులమై నీవే శరణు అంటే అసలు భయమన్న పదానికి చోటెక్కడ? భయరహిత్యమే మనిషి వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే గీటురాయి.